సీఎం ఉండాలి. ఆయన మాట లేదు సార్. గోటిలు వీకి గోడీలు ఆడుతా, పేగులు తీసి మెడలు వేసుకుంటా, పండ పెట్టి తొక్కి ఎక్కుతా, నేను గుంపు మేస్త్రినే, మీరు నన్ను అన్నానండి, నేను మిమ్మల్ని తమ్మి అంట. గది కాదు. హలో భరత్ గారు ఆగండి. కాంగ్రెస్ కుమ్మక్క ఎరా భరత్ గారు చెప్తా ఉంటే కాటి చేస్తున్నారు. ఈ మాటలు అన్నప్పుడు బాధ అనిపించింది. 100% అనిపిస్తుంది. తెలంగాణ తెచ్చిన వ్యక్తి కేసీఆర్ ఇస్ ద హిస్టరీ. ఈజ్ ఎ ఫాదర్ ఆఫ్ ద తెలంగాణ. కర్త కర్మ క్రియ. తెలంగాణ ఫాదర్, తెలంగాణ ప్రదాత, తెలంగాణ గాంధీజీ. సార్ ఇవాళ గాంధీజీని మనం ఎందుకు గౌరవిస్తాం సార్? గాంధీజీని తిడతామా సార్? నువ్వు కానీ నేను కానీ? భరత్ గారు స్వాతంత్రం తెచ్చాడు. ఎప్పుడో మనం చూడనప్పుడే తెచ్చిండు. మనం పుట్టినప్పుడు స్వాతంత్రం తెచ్చిన గాంధీజీని మనం గౌరవించి దండం పెట్టుకొని పూల దండేసి. కేసీఆర్ పట్టించుకుంటారా ఈ మాటలు అన్నప్పుడు? బాధపడతారు. ఎందుకంటే ఈ మాటలు అన్నప్పుడు మీరు ఉన్నారు, పక్కనే ఉంటాం. ఆయన ఏం బాధపడడు, ఆయన పట్టించుకోడు. బజార్లో పోయే కుక్కలను పట్టించుకోడు, ఎవడ మురుగుతే పట్టించుకోడు, ఎవడ అరిస్తే పట్టించుకోడు. కానీ మాకు కళ్ళకి నీళ్ళు. సీఎం కదా, మాకు వినండి సార్, మాకు బాధ అవుతుంది సార్. మాకు ఫాదర్ లాంటివాడు కదా, మా గాడ్ ఫాదర్ కదా, తెలంగాణ ప్రజలకు దేవుడు లాంటి వ్యక్తి కదా, తెలంగాణ తెచ్చిన వ్యక్తి కదా, ఫాదర్ ఆఫ్ ద తెలంగాణ కదా, తెలంగాణ ప్రదాత కదా. అట్లాంటి వ్యక్తిని పట్టుకొని నువ్వు చచ్చిపోతే బాగుండంటే సార్, మా నాయనని ఎవరన్నా అన్నారనుకో సార్, ఇప్పుడు కేసీఆర్ మాకు ఫాదర్ లాంటివాడు, ఆయన అంటే బాధ అనిపించదా సార్? మాకు కన్నీళ్ళు రావా? మీ నాన్నంటే మీకు బాధ అనిపించదా? ఆయన తెలంగాణ జాతిపిత సార్, తెలంగాణ ఫాదర్ సార్. ఇవాళ మన అందరం లేదు సార్ తెలంగాణ రాష్ట్రంలో, సమైక్య రాష్ట్రంలో, దోపిడి రాష్ట్రంలో జాతిపిత అని చెప్పి ఆయన అన్నారు. అదే హరీష్ రావు, కుకట్పల్లి కృష్ణారావు, నేను అదే అంటున్నా, ఎర్రబెల్లి దయాకర్ రావు సార్. అవనే గెలిచిండు కదా ఆయన. ఆ చిల్లర మాటలు మాట్లాడిండు కదా, ఎవరికి జాతిపిత అయ్యిందని ప్రజలకు తెలుసు. వీళ్ళు ఎందుకంటారు సార్ సారు కారు కేసీఆర్ అని? కావాలి కేసీఆర్, రావాలి కేసీఆర్, గెలవాలి కేసీఆర్ అని ఎందుకంటారు సార్? పోవాలి రేవంత్ రెడ్డి, రావాలి కేసీఆర్ అని ఎందుకంటారు? ఇలా 100% సార్. సార్ మీరు అడిగిన వాళ్ళు చెప్తున్నారు, అడగని వాళ్ళు చెప్తారు సార్. అడిగిన వాళ్ళు చెప్తా ఉన్నారు, అడగని వాళ్ళు కేసీఆర్ కావాలంటారు. కేసీఆర్ నయం అంటారు. కేసీఆర్ నయం కాదు సార్. కేసీఆర్ రేపు ఎలక్షన్ పెట్టండి సార్, 100 సీట్లతో గెలుస్తాం మేము. 100 సీట్లు, 100కు ఒక్కటి తక్కువ వస్తే రాజకీయ సన్యాసం చేస్తారు రేపు ఎలక్షన్ పెడితే. ఒకవేళ ఎంపీటీసీ, జెడ్పీటీసీ, జిహెచ్ఎంసీ ఇవన్నీ వస్తే ఇవన్నీ ఎవరు పట్టించుకుంటారు సార్? ఇవన్నీ పైసలతో వాళ్ళు నడిపిస్తూ ఉన్నారు. వాళ్ళ భూదందాలు 7 తరాలు తినేంత సంపాదిస్తున్నారు. 7 అన్నదమ్ములు, 7 బ్రదర్స్. రేవంత్ రెడ్డి వాళ్ళ రియల్ ఎస్టేట్ వ్యాపారము, వాళ్ళ డబ్బు ఒక్కటే అలివిన్ ఫ్యాక్టరీ 25,000 కోట్లు సంపాదిస్తారు సార్ దాంట్లో. అది మా ప్రభుత్వం వచ్చినాక గుంజెత్తాం, దాన్ని కూడా ఏం చేయాలో అది చేస్తాం. ఎగ్జాంపుల్ చెప్తున్నా. అంత డబ్బు పెట్టి డబ్బు ప్రవాహం చేసి జూబ్లీహిల్స్లో ఏం చేశారు సార్? ఓటుకు 5,000 ఇచ్చారు, దొంగోట్లతో ఓట్లేదు, దొంగోట్లు వేసుకున్నారు. అధికార బలంతో పోలీసులు నిలబెట్టి మొత్తం క్యాప్చర్ చేసి వాళ్ళు ముద్ర గుద్దుకున్నారు. మేమేమంటాం, సరే గుద్దుకొని వాళ్ళ అవకాశం ఉన్నది, గుద్దుకున్నారు కదా. రేపు మీరు కూడా ఇన్ఛార్జ్ ఉన్నట్టు షేక్పేట ఇన్ఛార్జ్, అది ఒకటే డివిజన్లో హైయెస్ట్ వచ్చింది మెజార్టీ, అంతే కదా. షేక్పేట ఎప్పుడు 20,000, 30,000, 40,000 మైనస్ ఉండేది. మెజార్టీ వచ్చింది మా దగ్గర, వచ్చింది చిన్నగా, అంటే తగ్గింది మా దగ్గర. మెజారిటీ వాళ్ళకి వచ్చేది, మెజారిటీ బాగా వేలలో తగ్గిపోయింది. బాగా పని చేసినాం, 30 రోజులు ఆనే ఉన్నాం, నిద్రపోలే, ఆనే వండుకున్నాం గల్లీలల్లో. మేము అనేది ఏంటంటే సార్, మధ్యంతర ఎన్నికలు ఏవైతే జరుగుతాయి సార్, బైపోల్స్ కొద్ది రూలింగ్ పార్టీకి ఫేవర్ ఉంటాయి. గతంలో మీరు చూడండి, మొత్తం మేము గెలిచినాం. మేము గెలలే, వరుస పెట్టి గెలిచినాం కదా. హుజరాబాద్ గెలిచినాం, మునుగోడు గెలిచినాం, దుబ్బాక హుజరాబాద్ ఓడిపోయినా మునుగోడు గెలిచాం. మునుగోడు నాకు గుర్తుంది, ఇన్ఛార్జ్ జీవన్ రెడ్డి. మునుగోడు మేమంటే భరత్ గారు 1-2 అటు ఇటు పోతుంది. ఇప్పుడు మునుగోడు ఇన్ఛార్జ్, ఓవరాల్ ఇన్ఛార్జ్ జీవన్ రెడ్డి గారు ఉన్నాం సార్. అప్పుడు చేసిన కేసీఆర్ జీవన్ రెడ్డి గారు నేను ఆడ ఉన్నా కదా సార్. నేనే ఉండి పని చేసిన, తిరిగినా 3 నెలలు ఉన్నా. 3 నెలలు ఆనే తిరిగి అటే పోయినా. మేము సార్ కేసీఆర్ గారు ఒక పని ఇస్తే ఒక కార్యకర్తగా, ఒక నమ్మిన బండిగా పనిచేస్తాం సార్. తిరుగుతాం, పొమ్మంటే పోతాం, కాన్సెన్స్ ఇవ్వమంటే కాన్సెన్స్ పోతాం, జిల్లా అంతా తిరగమంటే జిల్లా అంతా తిరుగుతాం. హైదరాబాద్లో కూర్చుంటే హైదరాబాద్, మహారాష్ట్ర ఇవ్వమంటే పోయినా కదా. 2 ఏళ్ళు అడ్డే ఉన్నా కదా. ఎన్ని మీటింగ్లు పెట్టినాం? ఔరంగాబాద్ మీటింగ్ నేనే దగ్గరుండి చేసినా కదా. సరే, అది ఇప్పుడు ఏమవుతాయంటే ఇవన్నీ ఒక ఎక్స్పీరియన్స్ మనకు. ఒక్కవేళ నాకు డౌట్ చెప్పండి, ఇక్కడ టీఆర్ఎస్ కనుక మళ్ళీ అధికారంలోకి వస్తే, నా బీఆర్ఎస్ సరే బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వస్తే మహారాష్ట్రలో గెలుస్తుండే, 100% గెలుస్తుండే. ఇక్కడ వాళ్ళు చూస్తారు కదా, ఈ ప్రాంతంలో కేసీఆర్ ఏమేమి ఇచ్చిండు. ఇక్కడే ఓడిపోవడంతో అక్కడ మైనస్ అయింది, అంతేనా? అంతే కదా. అక్కడ ఏదో పంచాయతీలో గెలిచినట్టున్నారు కదా. అప్పుడు లేదు సార్, ఇప్పుడు గెలిచినాము. అక్కడ ఏంటంటే ఇక్కడ చూసారు, కేసీఆర్ యొక్క పాలన చూసారు సార్. ఎవడు సార్ ఈ దేశంలో ప్రతి ఇంటికి నల్లా దిగితే నీళ్ళు ఇచ్చింది? 1,46,672 కిలోమీటర్ల పైపు లైన్ వేసి ప్రతి ఇంటికి నల్లా తిప్పితే నీళ్ళు ఇస్తా, ఒకవేళ ఇవ్వకపోతే ఓట్లాడగాని చెప్పిన దమ్మున్న ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాల్లో, ఈ దేశంలో 26 బీజేపీ పాలిత రాష్ట్రాల్లో, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఒక్క ముఖ్యమంత్రి ఉన్నారు సార్.
ఒక్క ముఖ్యమంత్రి వరల్డ్ లార్జెస్ట్ ప్రాజెక్ట్ ఇన్ ద వరల్డ్ లార్జెస్ట్ లిఫ్ట్ మరి మహారాష్ట్రలో వాళ్ళకి నచ్చింది, తెలంగాణ ప్రజలకు ఎందుకు నచ్చలేదు? సార్ మన రోడ్లు సార్ మీరు ఒక్కటే బస్ ఎక్కండి, బస్ ఎక్కి మహారాష్ట్ర పండి, మన బార్డర్ రాగానే పడుకో మన బస్సులో, నిద్రపో హ్యాపీగా, నీకు మహారాష్ట్ర బార్డర్ పోగానే తెలియపోతుంది రోడ్లు. రియల్ సార్ ఇది.